జై శ్రీరామ్. శివానంద లహరిలో 89th వర్స్లో నిందాస్తుతి ఆదిశంకరాచార్య ఎలా చెప్పాడు చూడండి. నతిభిర్ నుతిభిర్ స్వమీష పూజా విధిభిర్ ధ్యాన సమాధిభిర్ న తుష్ట ధనుషా ముసలేన చ అశ్మాభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. సో మీకు ఏమిటి ప్రణామాలు, స్తోత్రాలు, షోడశ ఉపచారాలు, పూజా ధ్యానాల చేత పూజలు చేస్తూ ఉంటే మీకు సంతోషంగా ఉన్నట్టు లేదు, నచ్చటం లేదు. కాబట్టి బాణాలతోటి రోకటి పోట్ల రోకలు అనమాట, పచ్చళ్ళు తయారు చేస్తారు చూడండి, దాంతో లేక రాళ్లతో కొడితే నచ్చుతున్నట్టుంది, కాబట్టి నేను కూడా అదే చేస్తాను అని ఆదిశంకరాచార్య అంటున్నాడు. ఇది నిందాస్తుతిలో ఇంతకంటే పరాకాష్టం అనమాట, అల్టిమేట్ హయ్యెస్ట్ లెవెల్. నిందాస్తుతి అన్నది సనాతన ధర్మ హిందూయిజంలోనే ఉంది. మిగిలిన మతాల్లో భగవంతుడిని క్వశ్చనే చేయకూడదు. ఖురాన్లో ఫర్ ఎగ్జాంపుల్ 5.101 డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అని క్లియర్గా చెప్పబడుతుంది. క్వశ్చన్స్ అడగకూడదు, అడిగితేనే పాపం. భగవంతుడిని నిందిస్తే ఈశ నింద, బ్లాస్ఫెమీ, దానికి పనిష్మెంట్ ఈజ్ డెత్, రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈ రెండు మతాల్లో ఈశ నింద అన్నది క్యాపిటల్ పనిష్మెంట్ అట్రాక్ట్ చేస్తుంది, అంటే చావే, చంపాల్సిందే. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం చూడండి, అన్ని బుద్ధులు అక్కడి నుంచే వస్తాయి. ద్యూతం ఛలయతామస్మి అన్నాడు శ్రీకృష్ణుడు 10:36. అందుకని ఈ అన్ని గుణాలు కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి. నువ్వు నీలో ఏది ప్రేరేపించుకుంటావో అది నీ మీద ఉంటుందన్నమాట. నిందాస్తుతి కూడా మనకి సనాతన ధర్మంలో చాలా గొప్పగా, అద్భుతంగా ఇక్కడ చూడండి ఎలా చెప్తున్నాడు ఆదిశంకరాచార్య. అసలు ఈ కథ ఏమిటి, దీని వెనక అట్లా అర్జునుడు శివుడు శ్రీశైలంలో, అసలు ఈ శివానంద లహరి రాసింది శ్రీశైలంలోనే. శ్రీశైలం పేరు 2 సార్లు శంకరాచార్య శివానంద లహరిలో మెన్షన్ చేస్తాడు. ఆ తర్వాత ఒక్క కైలాసం ఒక్కటే మాట్లాడతాడు, ఇంకేది మాట్లాడదు. సో దాన్ని బట్టి ఇక్కడే రాసుంటాడు అన్నది ప్రచారంలోకి వచ్చింది. సో శ్రీశైలంలో అర్జునుడు శివుడు మీకు తెలుసు కదా, కుస్తీ కూడా పడతారు. అప్పుడు అర్జునుడు గాంధీవంతో శివుడు తల మీద ఒకసారి కొడతాడట, దానికి శివుడు అదిరిపోతాడట. అంటే అది అక్కడ ఇంకో కథ ఏంటంటే, ఒక గిరిజనులు, ఆమె పేరు ముసలి ఆవిడ పేరు బింబసారిక, గొప్ప శివభక్తురాలు. ఆమె పూజలు చేసి చాలా ఏళ్ల తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ఒక కాపాలికుడు రూపంలో తోళ్ళు కట్టుకొని 4 కుక్కలు, ఇవన్నీ రకరకాల ఈకలు అన్నీ పెట్టుకుని పూసలు భయంకరంగా వచ్చాడంట. ఇలా వస్తే బాగుంటుందేమో అని పాపం అలా శివుడు అనుకున్నాడేమో మరి. ఆవిడ ఈయనను చూసి వీడెవడో మాంత్రికుడు, తాంత్రికుడు అని చెప్పి అక్కడ పచ్చడి చేసే రోకళ్ళు ఉంటాయి చూడండి, పెద్ద కర్రలు, దాంతో కొట్టిందంట పాపం ఆయనని. తర్వాత 3వ కథ, ఒక వేటగాడు, వాడు కూడా గొప్ప భక్తుడు. శివుడేమో ప్రత్యక్షమైతే వాడు శివుణ్ణి గుర్తించకుండా శివుడు దూరాన్ని ఉంటే రాయితో కొడుతున్నట్ట, స్లింగ్ షాట్ పెట్టి. ఆ స్లింగ్ షాట్ ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు, గిల్లేరు హిందీలో. దానిలో రాయొక్కు పెట్టి శివుడు కాలు మీద కొట్టాడంట, రాళ్ళతో కొడుతున్నాడంట. అంటే వాడు పాపం తెలియకలా కొట్టేట్లేండి. అలానే మనం శివుణ్ణి రాళ్ళతో కొట్టడాలు, రోకలతో కొట్టడాలు, విల్లులు బాణాలు తీసుకుని కొట్టడం, ఇవన్నీ ఉత్తినే హాస్యాస్పదంగా ఆదిశంకరాచార్య నిందాస్తుతిలో పెట్టాడు అనమాట. సో దిస్ ఈస్ ది అల్టిమేట్ ఇన్ నిందాస్తుతి విచ్ ఈజ్ అన్థింకబుల్. ఫస్ట్ టైం నేను చదివినప్పుడైతే నవ్వలేక చాలా నవ్వి అంటే ఆదిశంకరాచార్య పాపం ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో ఇది రాసాడంటే. అంటే అయ్యా, మీకు ప్రణామము, పూజ, ధ్యానము ఇవన్నీ చేస్తూ ఉంటే నచ్చటం లేదు, బహుశా నేను కూడా బాణాలతో, రోకలితో, రాళ్లతో, వాటితో కొట్టాలేమో, నీకు అది చేస్తూ ఉంటే నచ్చుతున్నట్టుంది, కాబట్టి నేను కూడా అది చేస్తాను అని ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి
గొప్ప ఈ శ్లోకం మళ్ళీ చదువుతా వినండి ఎంత చక్కగా. నతిభిర్నుతిభిర్ స్త్వమీశా పూజా విధిభిర్ ధ్యాన సమాధిభిర్ నతుష్ట నీకు నచ్చటం లేదు. ధనుషా ముసలేన చ అశ్మాభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. జై శ్రీరామ్.